బియ్యం పిండితోటి వడియాలు చేసే విధానం చూద్దామండి. ఇక్కడ బియ్యం పిండిది, దీని ఈ గ్లాసు తోటి 4 గ్లాసుల బియ్యం పిండి, దీనికి 8 గ్లాసుల మీద 1 గ్లాసు ఎక్స్ట్రా తీసుకున్నాను నీళ్లు. ఇక్కడ వాము, ఇది నువ్వులు, ఇది ఉప్పు, ఇది జీలకర్ర, తక్కువ ఐటమ్స్. ఈ ఉప్పు ఎసరు మసిలేటప్పుడు వేస్తే మళ్ళీ టేస్ట్లో చూసుకుంటే తక్కువైందా ఎక్కువైందా మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మనకు దీనికి కావలసినటువంటి వాటర్, ఇక్కడ వాటర్ తీసుకున్నాను చూడండి. ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ గ్లాసు, దీంతో 9 గ్లాసులు, అంటే 4 గ్లాసుల పిండికి 4 2 8 గ్లాసుల నీళ్లు, 1 గ్లాసు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఈ నీళ్లు మసులుతుంటే మనం చూయించుకున్నటువంటి ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ కూడాను వాటర్లో వేసి మసలు పెట్టాలి. సో మసలు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది చూడండి, దీన్ని ఏమంటారంటే మురుకులు చేసేది కదా, సకినాలు. ఈ సకినాల ఓలు ఉంది చూడండి, దీంట్లో పిండి పెట్టి ఉడికిన తర్వాత మంచిగా సకినాల్లాగా వస్తాయి. అది కూడా చూపిస్తాను మీకు. వాటర్ గిన్నె పొయ్యి మీద పెట్టినండి, మసులుతున్నాయి కదా. ఈ మసిలేటప్పుడు ఏం చేయాలంటే నువ్వులు పోయాలి, అలాగే వాము, సాల్ట్, జీలకర్ర. ఒకసారి ఇట్లా కలపండి. మంచిగా కిందికి నీటికి బాగా మసలాలన్నమాట. మసిలిన తర్వాత పిండి ఎట్లా పోయాలనేది చూపిస్తాను. మసిలిన తర్వాత మనం వేసినటువంటి ఐటమ్స్ తోటి ఒక 5 మినిట్స్ బాగా మసలాలండి. చూసారా ఎట్లా మసులుతున్నాయో, మంచిగా రసం దిగుతుంది అనమాట. మనం వేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా రసం దిగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకొని ఈ పిండి వేసుకోవాలి. దీంట్లో నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా కష్టమవుతుంది. సో గడ్డలు కట్టకుండా ఇట్లా కలుపుకుంటూ ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతుంటే పిండి గడ్డలు రాకుండా ఉంటుంది అనమాట. ఇదంతా కలిపినాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఇట్లా అవుతుందండి. మంట పూర్తిగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఎట్లా తయారు చేయాలనేది చూపిస్తాను. ఇది ఫ్యాన్ కింద పెడితే చల్లారుతుంది. ఇక్కడ పిండి తయారైందండి చూడండి, చల్లారిపోయింది. ఫ్యాన్ కింద పెడితే చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకొని దీంట్లో పెట్టాలి. సో ఇక్కడ మనము క్లాత్ వేసినాం కదా, క్లాత్ కానీ తర్వాత పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇష్టం ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా బిల్లలు చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఇంకా చిన్నగా రింగ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎట్లా ఇష్టం అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అన్నీ తయారైన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది చేసే విధానం. ఇవ్వండి వడియాలు ఈ విధంగా ఒత్తి పెట్టుకోవాలి. ఇంకొక రకం కూడా చూపిస్తాను మీకు. ఎట్లా అనమాట, ఇష్టం ఓపికను బట్టి ఉంటుంది ఏదైనా. వీటిని ఏంటంటే నీడలో ఫ్యాన్ కింద ఒక 3 అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండలో ఒక 3 అవర్స్ పెట్టాలి. అట్లా రోజు ఒక 3 గంటల సేపు ఎండలో ఒక 3 రోజులు కనుక పెట్టి మంచిగా ఆరిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ చేసి పెట్టుకుంటే మీకు 1 సంవత్సరం వరకు ఉంటాయి. బయట కొనుక్కునేటటువంటి వడియాలు, పాపడాలు ఇవన్నీ ఎప్పుడో తయారు చేసినాయి. ఇవి మనం సొంతంగా చేసుకున్నాం అనుకోండి, భలే టేస్ట్ ఉంటాయి. పిల్లలకు స్నాక్స్గా సాయంత్రం పూట కూడా ఇవ్వచ్చు. నూనె లేచి కమ్మగా తింటారు. పప్పుచారులను అయితే బాగుంటుంది. నీడలో ఆరబెట్టినము, ఎండలో ఎండబెట్టినము ఈ వడియాలు ఇప్పుడు మనకు వేయించుకోవడానికి రెడీ అయినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మూకుడులో నూనె పోసి స్టవ్ మీద పెట్టిన, స్టవ్ కూడా అంటేసి పెట్టాను. చూడండి నూనె కూడా కాగింది. ఇప్పుడు ఈ వడియాలను దీంట్లో వేసేద్దాం.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట, లేకుంటే లోపల గట్టితనం ఉంటుంది, తినలేరు. చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇవన్నీ తీసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇవి నీడలో ఎండలో ఆరబెట్టిన వడియాలు, ఇవి నూనెలో వేయించిన వడియాలు. నూనె కూడా ఎక్కువ పట్టదు, చాలా బాగుంటుంది. బియ్యం పిండితో చేసిన వడియాలు చాలా తొందరగా అయిపోతుంది అనమాట, ఇబ్బందే ఉండదు, మంచిగా అయిపోతుంది. నీడలో ఆరబెడతాం కాబట్టి, కొంచెం గట్టిగానే ఎండలో పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి వీడియోస్ కోసము మా అమ్మమ్మ ఛానల్ని చూస్తూనే ఉండండి.